చేస్తున్నాను, కార్యక్రమాలు అటెండ్ అవుతున్నాను, ముఖ్యమంత్రి గారిని పొగుడుతున్నాను, తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటున్నాను. ఇన్ని చేసినా కూడా మళ్ళీ నేను టికెట్ కోసమో లేకపోతే భూమా బ్రహ్మానంద రెడ్డి కోసమో ఇప్పుడు నా కొత్తగా నా చెల్లెలు మౌనికారెడ్డి గారు కూడా టికెట్ తీసుకోవడానికి జనసేనకు పోతున్నారని చెప్పి మీడియాలో రాస్తున్నారు. అంటే ఒకే ఒక ఛానల్ ఎందుకో అర్థం కావట్లేదు. సాక్షి అనుకున్నాం కానీ ఇంకొక ఛానల్లో ఈరోజు ఎందుకో స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడెప్పుడు నేను పార్టీ మారాలా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను దూరం పెట్టాలని చెప్పి ఒకే ఒక ఛానల్ చాలా ప్రయత్నిస్తుంది. మొన్న టీవీలో కూడా చూస్తాను, నేను ఇంతవరకు నాకు చూపిస్తున్నా కూడా మా వాళ్ళు నేను చూడలేదు. కానీ నిజంగా అది చూస్తూ చూస్తూ చాలా ఇరిటేషన్ వస్తుంది. ఈరోజు కార్యకర్తలని ప్రజల్ని తప్పుదావ పట్టడానికి నేను పార్టీ మారుతున్నా, నేను అలిగినానని చెప్పి అంటున్నారు. అలిగి ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు కానీ అలిగి ప్రోగ్రామ్స్కి వస్తారా? అలిగి నేను పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నిన్నైతే కొత్తగా ఇంకో కొత్త స్టోరీ, ఏం చెప్పినా అట్లప్పుడే పలకట్లేదు, ఏదో ఒకటి చేద్దామని చెప్పి మన టీవీలో అయితే తెలుగుదేశం పార్టీ నా మీద వ్యతిరేకంగా ఉందంట. వాళ్ళని వద్దనుకుంటున్నారంట. ఎందుకు వద్దనుకుంటారండి? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, ఇంటింటికి తిరుగుతున్నాను, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాను, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను, కార్యకర్తల్ని బలపరుస్తున్నాము. మా తెలుగుదేశం పార్టీని నమ్మి నన్ను నమ్మి ఈ రోజు అవతల పార్టీ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే నన్ను పార్టీ ఎందుకు వద్దంటారండి? నేను ఎక్కడన్నా చెప్పినా చంద్రబాబు నాయుడు గారి మీద నాకు కోపం ఉంది, లేదా చంద్రబాబు నాయుడు మీద నేను అలిగినా ఎక్కడన్నా మీడియాలో నేను అన్నానా? ఒక చిన్న ఇష్యూ, ఆ ఇష్యూనే డైవర్ట్ చేశారు లాస్ట్కి. ఎవరితో అయితే ప్రాబ్లమో ఎక్కడైతే ప్రాబ్లం వచ్చినా అది పక్కన పెట్టి నేను పార్టీ మారుతున్నానని చెప్పి ఈ రోజు మీడియాలో రాస్తున్నారు. నేను ఈ రోజు ఒకటే తెలియజేసుకుంటున్నాను, చాలా మందికి నేను పార్టీ మారాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చాలా మందికి కోరిక ఉండిండొచ్చు, కానీ అది జరిగే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకు మారాలా? ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి భూమా నాగిరెడ్డి గారు ఏదైతే చివరి కోరికలు చెప్పారో అవన్నీ ఈ రోజు నెరవేర్చినందుకు నేను పార్టీ మారాలా? భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా కుటుంబంకి అండగా నిలిచినందుకు ఆ పార్టీ వదిలేసి నేను రావాలా? ఎందుకు రావాలా? ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, రోడ్లు వేయించుకుంటున్నాము, పెన్షన్లు వస్తున్నాయి, ఈ రోజు కాలేజీలు కొత్త కాలేజీలు శాంక్షన్ చేయించుకుంటున్నాము, రైతులు నీళ్ళ చేస్తున్నాము, రుణమాఫీలు చేస్తున్నాము, ఇంటింటికి తిరుగుతుంటే ఈ రోజు గర్వంగా ఇల్లు కట్టించుకుంటున్నామని చెప్పి ధైర్యంగా గర్వంగా వాళ్ళు వచ్చి నాకు చెప్పుకుంటున్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరైనా పార్టీ వదిలేసిపోతారా? దయచేసి ఒక క్లారిటీ, అసలు ఎవరు చెప్పకూడదు అనుకున్నా, ఈ మాటలు కూడా చెప్పకూడదు అనుకున్నా. ఎంతసేపు పార్టీ మారుతున్నా అని రాస్తున్నారే కానీ ఈమె జన్మభూమి అటెండ్ అవుతుంది, ఈమె తెలుగుదేశం పార్టీకి ఓటేమని ప్రజలను అడుగుతుంది ఎందుకు రాయట్లేదు? అది న్యూస్ కాదు కాబట్టి, అది రాస్తే వాళ్ళకేమి టీఆర్పీ రేట్లు పెరగవు కాబట్టి. ఈరోజు ఎందుకంటే ఇంకా ఇది పెద్దగా చేయకూడదు, కార్యకర్తలు కానీ ప్రజల్ని కానీ తప్పుదావ పట్టిస్తున్నా, దానికి బ్రేక్ చేయాలని చెప్పే ఈ రోజు మీ అందరూ కూడా క్లారిటీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే ఉంటామో, తెలుగుదేశం పార్టీ జెండా వీడి వెళ్లే ప్రసక్తే లేదని మళ్ళీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్తాము. ఆళ్లగడ్డ నంద్యాలని మంచి మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి పూలు పెట్టి 2 టికెట్లు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మాట ఇచ్చాను. అదే మాట మీద కట్టుబడి ఈ రోజు మంచి మెజారిటీ తీసుకొస్తానని చెప్పి కూడా, ఎవరు ఊహించని మెజారిటీ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నాను.